హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుంటున్నా. గ్రేవీ కర్రీ అంటే మన గ్రేవీ కావాలి కదా. మనకు గ్రేవీ కోసము నేను అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, గరం మసాలా, ధనియాలు, ఇవన్నీ కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నా. ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, టమాటా, పుదీనా, కరివేపాకు ఇవన్నీ పక్కకు పెట్టుకొని ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో 4 బగారాకులు వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా ఆనియన్స్ ఫ్రై అయ్యాలి మంచిగా. ఫ్రై అయిన తర్వాత ఆ, మంచి అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కానీ వేగాలి. వేగిన తర్వాత కరివేపాకు పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మంచిగా వేగిన తర్వాత మన యమ్మీ యమ్మీ గుడ్డు మమ్మీ కర్రీ అందులో వేసేసుకోవాలి. గుడ్డు మమ్మీ అంటే ఏంటి అనుకుంటున్నారు? నా టాలెంట్ యూజ్ చేసిన ఫ్రెండ్స్. గుడ్డు మమ్మీ ఎవరు? చికెన్ అందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎందుకు వేసుకోవాలి అంటే వాటర్ తొందరగా వస్తాయి అన్నమాట చికెన్ నుండి. ఆ వాటర్ వచ్చిన తర్వాత వాటర్ ఎగిరిపోయిన తర్వాతనే కారం వేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ అంతా మనకి కొంచెం నీసు నీసు వాసన వస్తది. అందుకే మస్ట్ అండ్ షుడ్ వాటర్ ఎగిరిపోయిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి. అంటే వాటర్ ఎట్లా ఎగిరిపోతది అని కూడా కొంతమంది డౌట్ వస్తది. అంటే కొత్తగా చేసేటోళ్ళకి. అంటే ఇగో ఇట్లా ఆయిల్ పైకి తేలుతది అనమాట. వాటర్ అందులో నుండి వాటర్ వచ్చి అంతా ఆయిల్ పైకి తేలిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి. ఈ స్టేజ్ లో కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ కారం కూడా మంచిగా నూనెలో వేగిపోవాలి ఫ్రెండ్స్. వాసన ఉంటది. యమ్మ! ఎప్పుడప్పుడే తినేయాలనిపిస్తది. తర్వాత అది కూడా వేగిన తర్వాత ఇగో ఈ పచ్చి మసాలా నేను చెప్పినా కదా మీకు ఫస్ట్ లా. ఆ పచ్చి మసాలా కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కదా. గ్రేవీ మీకు క్వాంటిటీ ఎంత మంది ఉంటే అంత క్వాంటిటీ మనం ఇప్పుడు నేను వేసుకునే దానికంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. ఆ, ఇట్లా వేసేసుకొని ఈ గ్రే ఈ ఈ ఈ మనం ఈ పేస్ట్ కూడా మంచి ఆయిల్ లో మగ్గిపోవాలన్నమాట. పచ్చివాసన లేకుండా మంచిగా మగ్గిపోయి చికెన్ ముక్కలకు పట్టి ఆ ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకు పడుతుంది అనమాట. అసలు ఆ రోజు అయితే కలుపుతుంటే ఆ అరోమాకి మా పిల్లలు 2, 3 సార్లు కిచెన్ లోకి వచ్చేది తెలుసా. మమ్మీ ఎప్పుడైపోతుంది అని అంత బాగా వస్తుంది స్మెల్. నాకు కూడా అదే అసలు అయితే ఎప్పుడు తింటారా బాబు అనిపించింది. అంత బాగుంది. ఇది మనకు చపాతీలోకి, జొన్న రొట్టెలకు, పూరీలకు, బగారా రైస్ కి, నార్మల్ రైస్ కి ఎట్లా తిన్నా బాగుంటది ఫ్రెండ్స్. చాలా బాగుంటది. అది వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. అంటే నేనైతే మరీ మా ఇంట్లో టైట్ గా తినరు. మీరు చపాతీలకైతే వాటర్ పోసుకోకుండా మామూలుగా మగ్గ పెట్టుకొని టమాటాలు వేసేసుకోవచ్చు. కానీ నేను కొంచెం వాటర్ పోసుకున్నా. వాటర్ పోసుకొని ఆ వాటర్ లో కొంచెం మసాలా అంతా ఆ, ముక్కలకు అంతా పట్టేదాకా కొద్దిగా ఒక 15 మినిట్స్ అట్లనే వదిలేసిన తర్వాత ఉడుకుతుంది చూడండి. ఆ, ఇప్పుడు చూసినా నాకు ఆకలిస్తుంది. సో ఉడికిన తర్వాత కొంచెం టమాటాలు వేసేసుకొని మంచిగా ఒక 5 to 10, 15 మినిట్స్ పెట్టుకొని మంచిగా సిమ్ముల పెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతే, సింపుల్ ప్రాసెస్. ఇంత బాగుంది తెలుసా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.